జోగి రమేష్ ను పరామర్శించారు పేర్ని నాని. ఉద్దేశపూర్వకంగానే అంబటి జోగి రమేష్ ఇళ్లపై దాడి జరిపారన్నారు. పోలీసుల సమక్షంలోనే వందలాది మంది దాడి చేశారన్నారు. బాంబులు విసరడంలో ఎక్స్పర్ట్స్ ని తెచ్చి దాడి చేస్తున్నారన్నారు పేర్ని. అడ్డుకోవాల్సిన పోలీసులే దాడులకు అండగా నిలిచారన్నారు. పెట్రోల్ బాంబులు వేసిన వారిపై కేసులేవి అని ప్రశ్నించారు పేర్ని నాని. ఇక్కడ ఎంపీని అక్కడ ఎంపీని ఇద్దరిని కూడా ఆదేశాలు ఇచ్చి ఆ ఎంపీల నేతృత్వంలో బహిరంగంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, రౌడీల్ని, పార్టీ ముసుగులో గూండాల్ని, గంజాయి బ్యాచ్ని, కిరాయి మనుషుల్ని ఇంతమందిని పోగేసుకొచ్చి స్కిల్డ్ బాంబు విసరటంలో కానీ పెట్రోల్ బాంబు విసరటంలో కూడా నైపుణ్యాన్ని సాధించినటువంటి కిరాయి మనుషులు తెచ్చుకోవటం ఆటవిక చర్యలు జరుగుతుంది. చాలామంది కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్లు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ ఎవడో మెప్పు కోసమో, ఎవడో పోస్టింగ్ కోసమో కొంతమంది రామకృష్ణ లాంటి అధికారులు లేదా రాజశేఖర్ బాబు లాంటి అధికారులు ఈ రకంగా ఇళ్ల మీద బరి తెగించి పట్టపగలు పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతి పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతిని మేము మొదలుపెడితే దానికి పోలీసులే చోద్యం చూస్తూ ఉంటే దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు?